జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాగన్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచింది గత వైసీపీ సర్కారే. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే గణబాబు ధ్వజం. భక్తులతో కిటకిటలాడిన సూర్య భగవానుని ఆలయాలు. రథ సప్తమి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు అందుకున్న ఆదిత్యుడు. గాజువాకలో పుంజుకుంటున్న గోదాములో ఉద్యమం. జన సమూహాల నడుమ నిర్మిస్తున్న భారీ గోదాములపై వ్యతిరేకత చూపుతున్న స్థానికులు. గత వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పుల కారణంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై భారం పడిందని విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గణబాబు అన్నారు. తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అనేక పథకాల పేరుతో గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై పెను భారం మోపిందని ఆరోపించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో వాటిని గాడిలో పెట్టే ప్రయత్నం జరుగుతుందని తెలిపారు. గత ప్రభుత్వం లక్షల కోట్ల బకాయిలు పెట్టిందని, పబ్లిసిటీ కోసమే సుమారు 19,000 కోట్లు ఖర్చు చేయడం వైసీపీ హేయమైన చర్యలకు నిదర్శనంగా భావించాలన్నారు. మేనిఫెస్టోలో పొందుపరిచిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను గత ప్రభుత్వం చేసిన అప్పుల కారణంగానే ప్రజలకు అందజేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఒక్కొక్కటిగా అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని అన్నారు. ఈ రకంగా తీసుకుంటే సుమారు 8 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇలాంటివన్నీ జరగడం వల్ల పై కారణాల వల్ల ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ దివాలా తీయడమే కాకుండా ఇప్పుడు అది ఒక పెద్ద గుదిబండ అయింది. ఈరోజు మనకి ఈ ప్రభుత్వానికి ఈరోజు ఒకవైపు కేంద్ర సహకారంతో మనం చూసాం. మొన్న బడ్జెట్లో కూడా ఒకవైపు గతంలో కూడా స్టీల్ ప్లాంట్ విషయంలో మనకి ఏ రకంగా ఆర్థిక సహకారం ఇచ్చారు. జ్ఞానాపురం 41వ వార్డులో స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ పుట్టినరోజు వేడుకలు ముందస్తుగా స్థానిక నేత కర్రి బానోజీరావు, ఉత్తరిలో ఆంథోనీ శేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అభిమానులకు అభివాదం చేస్తూ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దక్షిణ నియోజకవర్గంలో జనసేన పార్టీ మొదటి విజయంతోనే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నాటుకుపోయిందని, వార్డు సమస్యల నుంచి నియోజకవర్గంలో ఉన్న ప్రతి సమస్యపై ఉక్కుపాదం మోపామని అన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం శరవేగంగా ముందుకు సాగుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. వార్డులో ప్రజల అభిమానం పొందినందుకు వార్డులో ఉన్న ప్రజలకు ఎంతో రుణపడి ఉంటానని ఎమ్మెల్యే తెలిపారు. వార్డులో ముందుగా తన జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషదాయకంగా ఉందని కొనియాడారు. పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని, ప్రతి పేదవాడి గడప వద్దకు కూటమి ప్రభుత్వం వస్తుందని తెలిపారు. ఆయన నిజాయితీ ఎంతో నిజాయితీగా నాయకుడు. ఈ సంవత్సర కాలంలో ఆయనతో గడిచిన ప్రయాణంలో ఆయన్ని చూసిన అతి తక్కువ మంది నాయకుల్లో నేను మా పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూశానో అదేవిధంగా మా వంశీ గారు కూడా అదే నిజాయితీ గల నాయకుడు. పేదలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ సమస్యల కోసం నిత్యం పోరాడుతూ అన్ని వార్డులు షిప్పింగ్ హార్బర్ దగ్గర నుంచి జ్ఞానాపురం దాకా అన్ని వార్డులు ఏ సమస్య ఉన్నా వంశీ గారు ప్రత్యేక శ్రద్ధతో ప్రతిరోజు దాన్ని జనసేన ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు విశాఖ జనసేన పార్టీ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ అలాగే గడిచిన ఈ 6 నెలల్లోని అతను ఎన్నో మంచి కార్యక్రమం చేసి మా అధినాయక మన్ననలు పొంది ఆయనకి రాబోయే రోజుల్లో మంత్రిగా కూడా రావాలని నేను కోరుకుంటున్నాను. దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే గారి జన్మదిన వేడుకలు అనేది మా 41వ వార్డులో జరుగుతుందండి. మా కూటమి ఎమ్మెల్యే గారికి ఏ విధంగా అయితే మెజారిటీస్ గెలిపించామో ఆయన కూడా అదే విధంగా నిత్యం కూడా ప్రజలకు అందుబాటులో ఉండు అన్ని కార్యక్రమాలని ఎప్పుడు ఏ కావాలన్నా ఏ క్షణంలోనైనా ఫలానాది మాకు కావాలనేటప్పటికీ అందుబాటులో ఉన్న నాయకులుగా ఆయన గుర్తింపబడ్డారండి. కూడా కూటమిలో ఉన్న సభ్యులు అందరం కూడా కలిసి ఒక యూనిటీగా వంశీ గారి జన్మదినాన్ని ముందుగా జరుపుకోవడం చాలా సంతోషదాయకం. ఇక్కడ వచ్చిన కూటమి నాయకులందరికీ అతను పుట్టినరోజు వేడుకలు జరుపుకునేటకు ఈరోజు వచ్చారు అందరూ. ఇలాంటి పుట్టినరోజులు అతను ఇంకా జరుపుకోవాలని కోరుకుంటూ ఇంకా భవిష్యత్తులో మంచి పదవులు పొందాలని కూటమి నాయకుల తరపున మేము కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడును బలహీనపరిచి పవన్ కళ్యాణ్ ని సీఎం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కేఏ పాల్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో దొడ్డిదారిన అధికారాన్ని సాధించాలనే లక్ష్యంతో బీజేపీ కుతంత్రాలు పన్నుతోందని ఆరోపించారు.
నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన తీవ్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని చేర్చి అధికారం పొందేందుకు బీజేపీ నేతలు ప్రయత్నాలు ఆరంభించారన్నారు. బీసీ నాయకుడు ఆర్ కృష్ణయ్య, తీన్మార్ మల్లన్న, విజయసాయిరెడ్డి ఏనాడో బీజేపీకి అమ్ముడుపోయారని విమర్శించారు. పవన్ కళ్యాణ్, వైఎస్ షర్మిలను ప్యాకేజీ స్టార్లుగా అభివర్ణించారు. పవన్ కళ్యాణ్ హంగామే తప్ప డిప్యూటీ సీఎంగా రాష్ట్రానికి చేసేది శూన్యమని ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నేను అండగా ఉంటానని కేఏ పాల్ భరోసా ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డిని సంపూర్ణంగా సర్వనాశనం చేయడానికి పవన్ కళ్యాణ్ వేసిన స్కెచ్ ఇది. ఆర్ఎస్ఎస్ బీజేపీ ద్వారా విజయసాయిరెడ్డి బీజేపీలో చేరుతానన్నా చేరుకోకుండా అడ్డుకున్నాడు పవన్ కళ్యాణ్. జగన్కి విరుద్ధంగా ఎప్రూవర్గా మారితే మీకు బీజేపీలో స్థానం ఇస్తాం, టీడీపీలో స్థానం ఇస్తాం, లేదా పవన్ కళ్యాణ్ పార్టీలో స్థానం ఇస్తామని ఆఫర్ ఇచ్చారు విజయసాయిరెడ్డికి. విజయసాయిరెడ్డి ప్రాణంకి భయపడో, అరే వివేకానంద రెడ్డే లేడు, లేపేశారు, నన్ను లేపేస్తారని పవన్ కళ్యాణ్ టీడీపీ బీజేపీలో చేరలేదా, లేదా కొంచెం నీతుండి ఎందుకులే నేను జగన్కి ఇప్పుడు వ్యతిరేకంగా టైం వచ్చినప్పుడు చూద్దాం అని వెయిటింగ్లో ఉన్నాడా? చాలామంది వెయిటింగ్లో ఉన్నట్టు. ఇది మాత్రం షాకింగ్ న్యూస్ మన తెలుగు రాష్ట్రాల్లో, మన దేశంలో. అంటే బీజేపీ నాయకత్వంలో చంద్రబాబు నాయుడు లాంటి వారైనా సరెండర్ అవ్వక తప్పలేదు. సరెండర్ అవ్వనోళ్ళందరినీ ఎలాగ లాలూ ప్రసాద్ యాదవ్ని జైల్లో పెట్టారో మనకి తెలిసిందే. మమతా బెనర్జీ ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంపీని జైల్లో పెట్టారో మనకు తెలిసిందే. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి బీజేపీ వైసీపీ ఎంపీ అయిన ఆర్ కృష్ణయ్య రాజీనామా చేయించక ముందే నేను చెప్పాను, ఆర్ కృష్ణయ్యని బీజేపీ తొత్తుగా వాడుకుంటారు అని. జగన్మోహన్ రెడ్డి రూపాయి తీసుకోకుండా ఆర్ కృష్ణయ్యకి 500 కోట్లు విలువైన ఎంపీ రాజ్యసభ సీట్ ఇస్తే అప్పుడు జగన్ను ప్రశంసించాడు. ఇప్పుడు బీజేపీ దగ్గర 1500 కోట్లు డీల్కి ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్యాకేజ్ స్టార్లైన శర్మిల, పవన్ కళ్యాణ్ లాగే చిన్నోడు ఒకడు కొత్తోడు వచ్చాడు, ఆడి పేరు తీర్మాన్ మల్లన్న. దేవుడిచ్చిన నేనిచ్చిన సలహాల ప్రకారం వెళ్తే జై అంబు నిశ్చయ అంబు, రాష్ట్ర ఇబ్బందులు తీస్తాం. ఇక్కడున్న బీజేపీ తొత్తులు అందరినీ చిత్తుగా రాబోయే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో 2 తెలుగు రాష్ట్రాల్లో ఓడిస్తాం. ప్రజాశాంతి పార్టీనే మీరు పూర్తిగా నమ్మొచ్చు, ఈ ప్యాకేజ్ స్టాల్ని నమ్మ అవసరం లేదని బీసీ నాయకులకు, ఎస్సీ ఎస్టీ నాయకులకు మరొకసారి నేను పిలుపునిస్తున్నాను. ఎందుకంటే ముస్లిం క్రిస్టియన్స్ మనతో ఎలాగొన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అరకు చలి ఉత్సవాల పేరిట మన్యం ప్రాంతంలో 3 రోజుల పాటు జరిగిన పర్యాటక పండుగతో గిరిజన ప్రాంతాల కట్టుబాట్లు, సంస్కృతి సాంప్రదాయాలను కూటమి ప్రభుత్వం మరోసారి ప్రపంచానికి పరిచయం చేసిందని జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ అన్నారు. దీన్ని కూడా వక్రబుద్ధితో చూస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారన్నారు శ్రావణ్. గత 3 రోజులుగా జనవరి 31, ఫిబ్రవరి 1, ఫిబ్రవరి 2 తారీఖులో అరకులో నిర్వహించబడినటువంటి అరకు చలి ఉత్సవాలని ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా, మన రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా చాలామంది ప్రజలు అక్కడికి వచ్చి చాలా ఆనందంగా, చాలా ఆహ్లాదంగా ఈ మా చలి ఉత్సవాలన్నింటినీ కూడా ఈరోజు చాలా సక్సెస్ఫుల్గా, గ్రాండ్గా చేసిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి సుమారుగా ₹1 కోటి చలి ఉత్సవాలు కేటాయించి అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి పాడేరు, రంపచోడవరం
డివిజన్స్లో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు అయితేనేమి, ఐపీఎస్ ఆఫీసర్లు అయితేనేమి, కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు, పీఓలు వీళ్ళందరూ కూడా దగ్గరుండి చలి ఉత్సవాన్ని చాలా గ్రాండ్గా చేయడం అనేది ఈరోజు మనందరికీ కూడా చాలా ఆనందం అనిపిస్తుంది. అయితే ఈ చలి ఉత్సవాల్లో ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఏదైతే మన గిరిజన ప్రాంత సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో, మన కట్టుబాట్లు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా మన అరకువేలి యొక్క పర్యావరణం ఏ విధంగా ఉంటుందో, మన వాతావరణం ఏ విధంగా ఉంటుందో, మన దగ్గర ఉన్నటువంటి సీనిక్ బ్యూటీ, అక్కడ ఉన్నటువంటి పువ్వులు అయితేనేమి, లేకపోతే కొండలు అయితేనేమి, గుట్టలు అయితేనేమి, లోయలు అయితేనేమి, ఇవన్నీ కూడా చాలా సీనిక్ బ్యూటీ అంతా కూడా చూపించే విధంగా ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్ళి ప్రపంచానికే పరిచయం చేసే విధంగా ఈరోజు చలి ఉత్సవాలంతా కూడా బయట ఈరోజు మనకు చాలా ఘనంగా జరిగినాయి. అయితే చాలా మంది కొంతమంది ఇంత బాగా జరిగిన తర్వాత కూడా కొంతమంది వైసీపీ నాయకులు, ముఖ్యంగా ఎమ్మెల్యేలు, అరకు పాడిన ఎమ్మెల్యేలు ఈరోజు ఏదో కొంపలంటూ పోయినట్టుగా రోడ్డు మీదకి వచ్చి గంతులు వేసేటువంటి ప్రయత్నం చేశారు. ప్రజలందరూ కూడా చాలా క్షుణ్ణంగా చూస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారో, వైసీపీ నాయకులందరూ కూడా మేము ఇదే హెచ్చరికగా మీరు భావించాలి. మీరు ఏదైతే మీరు కార్యక్రమాలు చేస్తున్నారో, అడ్డుకునే కార్యక్రమం చేస్తున్నారు, అదేవిధంగా ప్రజల్ని మభ్యపెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఆ కార్యక్రమాలన్నిటి కూడా చెల్లవని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇంతకన్నా ఘనంగా ముందెప్పుడు చలి ఉత్సవాలు కానీ లేదా తరుకు ఉత్సవాలు కానీ జరగలేనటువంటి సందర్భం, ఏదో హీరోయిన్లు తీసుకొచ్చి డాన్స్లు వేసినటువంటి సందర్భం కాకుండా ముఖ్యంగా అడ్వెంచర్ స్పోర్ట్స్, హెలికాప్టర్ రైడ్స్ అయితేనేమి, హాట్ ఎయిర్ బెలూన్స్ అయితేనేమి, పారాగ్లైడింగ్ అయితేనేమి, ఇలాంటి వినూత్నంగా ఈరోజు గిరిజన ప్రాంతానికి తీసుకొచ్చి బయట ప్రపంచం నుంచి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా గిరిజన ప్రాంతం అని ఇంత సుందరంగా ఉంటుందా, ఇంత ఆనందంగా ఉంటుందా అనే విధంగా తీర్చిదిద్ది, అదేవిధంగా ఈరోజు అరకు వ్యాలీ యొక్క పేరుని ప్రపంచానికే పరిచయం చేసే విధంగా ఈరోజు ఈ ఉత్సవాలు ప్రభుత్వం అయితేనేమి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, టూరిజం మినిస్టర్ గారు, అదేవిధంగా మా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ సంధ్యారాణి గారు, వీళ్ళందరూ కూడా దగ్గరుండి క్షుణ్ణంగా పర్యవేక్షించి ఈ చలి ఉత్సవాల్ని ఈరోజు ముందుకు తీసుకెళ్లడం జరిగింది. పెందుర్తి వెంకటాద్రి ఘాట్ రోడ్ దిగువన కొలువై ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. యాజ్వల పరిషత్ అధ్యక్షులు రాపర్తి కన్నా ఆధ్వర్యంలో రథసప్తమి పూజలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేశారు. హిందువులు మాఘశుద్ధ సప్తమి రోజున రథసప్తమి పండుగ జరుపుకుంటారు. అరసవెల్లి సూర్య దేవాలయంలో ఏ విధంగా పూజలు నిర్వహించబడతాయో అదేవిధంగా పెందుర్తిలో కొలువై ఉన్న సూర్య దేవాలయంలో పూజలు నిర్వహిస్తుంటారు. అరసవెల్లి వెళ్లలేని భక్తులు పెందుర్తి సూర్యదేవుణ్ణి దర్శించుకుంటారని పరిషత్ అధ్యక్షులు కన్నా తెలిపారు. స్వామివారికి ప్రసాదాన్ని తయారు చేసి నివేదన సమర్పించుకునే అవకాశం భక్తులకు ఇక్కడ ఉందన్నారు. వేకువజామునే స్వామివారికి పంచామృత అభిషేకాలు నిర్వహించి అనంతరం విశేష అలంకరణ చేశామన్నారు. సుమారు 20,000 మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారని తెలియజేశారు. 2004లో ప్రారంభించిన ఈ ఆలయం దినదిన అభివృద్ధి చెందుతూ భక్తుల సహాయ సహకారాలతో మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. స్వామివారి దర్శనానికి విచ్చేసిన మాడుగుల నియోజకవర్గ శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి, తెలుగుదేశం ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావుకు ఆలయ నిర్వాహకులు, అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ ప్రతి ఏటా పెందుర్తిలో కొలువై ఉన్న సూర్యదేవుణ్ణి దర్శించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ప్రపంచం లేదు, అలాంటి సూర్యదేవుడు మన ప్రాంతంలో మన పెందుర్తిలో ఈ సంవత్సరం కన్నగారి అధ్యక్షుడిగానే కొన్ని లక్షల మంది భక్తులు వచ్చేసి అమ్మవారు ఎప్పటి నుంచో నా అదృష్టం ఏంటంటే ప్రతి సంవత్సరం సూర్యదేవుడిని దర్శనం చేసుకునే ఆరోగ్యం ఉండాలని కోరుకుంటూ ఉంటాం. ఆరోగ్యం మనకే కాదు, దేశమే సన్ రైజ్. ఇవాళ మహాకూటంలో సన్ రైజ్ అవ్వాలి, రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో సన్ రైజ్ కావాలని కోరుతూ అభివృద్ధి చెందుతూ రాష్ట్రంలోనే అభివృద్ధి చెందుతున్న ప్రాంతం మన పెందుర్తి. ఇంకా ఈ పెందుర్తి నియోజకవర్గం దిందనాభివృద్ధి చెందాలని, ఇక ఈ స్వామి దిందనాభివృద్ధి చెంది మనందరికీ మంచి ఆయుష్ ఆరోగ్యాలు ఇచ్చి తద్గుణంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా ఈ సూర్యదేవుని ఆశీస్సులు కావాలని మనసావాచ్య కోరుతూ మా మాడులు కూడా మరి సూర్యదేవుడి దేవల్ల వెనుకబడిపోయిన మా మాడుగులు కూడా అభివృద్ధి పొందాలని ముందుకు వెళ్ళే విధంగా ఈ స్వామి నాకు అండ దండ నాకు ధైర్యం కలిగింపజేయాలని ఆ సూర్యదేవుని నమస్కరిస్తూ నా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు పెందుర్తి ఏరియా సమితి ఆధ్వర్యంలో పేదలతో పెందుర్తి మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్ శ్రీనివాస్ రాంబాబులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అర్హులైన పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారని, ఆ ప్రకారం సత్వరమే పేదలను గుర్తించి ఇళ్ల స్థలాలు ఇచ్చి వాటి నిర్మాణం కొరకు 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో హామీలను మీడియా వేదికగా ప్రచారాలే తప్ప వాటిని అమలులో పూర్తిగా వైఫల్యం చెందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, అర్హులైన పేదలందరికీ తక్షణమే ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, అర్హులైన పేదలందరికీ సత్వరమే ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాకముందు గత ప్రభుత్వము పేదవాళ్ళకి అందరికీ 1 సెంట్ ఇచ్చి పల్లెటూరులో సెంటున్నర ఇస్తుంది. అది దేనికి సరిపోదు. మేము అధికారంలోకి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వరకు చంద్రబాబు నాయుడు గారు దాన్ని అమలు చేయకపోగా ఎవరైతే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి సెంటు భూమి సెంటున్నర ఇచ్చారో దాన్ని ముందు కట్టుకోండి అని చెప్తారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే అది సరిపోదు, మీరు కట్టొద్దని చెప్తారు, కట్టడం మానేసారు. చాలా మంది ప్రజలు ఊరికి దూరం అని వెళ్ళలేదు. ఈరోజు మీరు కూడా అదే చెప్తున్నారు. అంటే మీకు ఇవ్వడానికి ఇష్టం లేక ఏదో ఒక వంక పెట్టడానికి దొరికింది కాబట్టి చెప్తున్నారు. ఆ రోజు ఆ మొక్క చెప్పవచ్చు, అవసరం లేకపోతే కట్టుకుందరు కదా అందరూ కూడా. అది సెంటు సరిపోయి మేము ఇస్తాం 2 సెంట్లు అని చెప్పి ఈరోజు ఏమో అది కట్టుకోండి తర్వాత మేము ఇస్తామని చెప్తారు. అది చాలా దుర్మార్గంగా ఇది సిపిఐగా దీన్ని ఖండిస్తున్నాం. మీరు ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో కూడా హామీ ఇచ్చిందో ఆ హామీని వెంటనే అమలు చేసి పట్టణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పల్లెటూరులో పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, పల్లెటూరులో 3 సెంట్లు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షలు ఇస్తామని చెప్పారు. అది ఇప్పుడు మీరు పెట్టిన రేట్ల మీద దేనికి సరిపోదు కాబట్టి సిపిఐగా 5 లక్షలు అడుగుతున్నాం. దాన్ని 5 లక్షలు ఇచ్చి మీరు ఇంటి స్థలం వెంటనే కేటాయించాలి. అది ఊరికి దగ్గరలో, మీరు ఎక్కడో శ్మశానాల్లో లేకపోతే ఊరికి ఒక 10 కిలోమీటర్లో పెడితే అక్కడ నుంచి పేదవాళ్ళు మళ్ళీ ఎక్కడ పనికి రావాలంటే ఇబ్బంది పడతారు. కాబట్టి మీ ఊరి దగ్గరలో చాలా భూములు ఉన్నాయి, కార్పొరేటర్లు అలాగే చాలా మంది బడాబాబులు ఆక్రమించుకుంటున్నారు. వాళ్ళ చెరల నుంచి విడిపించి నిజమైన పేదవారికి భూమి ఇచ్చే వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేస్తుంది. దీన్ని వెంటనే ప్రభుత్వం కూడా స్పందించి ఏదైతే మీరు హామీ ఇచ్చారో వెంటనే హామీ అమలు చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో భాగంగా పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు పేదలందరికీ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం ఈరోజు ఖజానాలో డబ్బులు లేవు, గత ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ళ కట్టుకొని మాట మారుస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. ఇది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ప్రభుత్వం. మీరు ఎప్పుడు పేద ప్రజలు ఎప్పుడు మీ ప్రభుత్వాల అధికారంలోకి వచ్చిన ప్రభుత్వ భూములని బడాబాబులు మీ నాయకులు కబ్జాలు చేసుకోవడానికి సరిపోతుంది తప్ప పేదలని మిగిలిపోతా ఉన్నారు. దీన్ని గుర్తించి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో హామీలో ప్రకారంగా 2 సెంట్లు 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, అలాగే 5 లక్షల రూపాయల నిర్మాణం కోసం కూడా మంజూరు చేయాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్త ఆందోళన భాగంగా పెందుర్తి తహసీల్దార్ ఆఫీస్ ద్వారా నిరుపేదలందరూ సమీకరించి ఆందోళన చేపట్టాం. ఈ ఆందోళన మరింత భవిష్యత్తులో సాగుతుంది కూడా. పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు ప్రభుత్వ భూముల్ని ఎవరైతే కబ్జా చేసుకుని వాళ్ళ నుంచి తీసుకొని వీళ్ళందరూ ఇచ్చేంత వరకు మేము పోరాడతాం. లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీ భవిష్యత్ కార్యాచరణగా మా సిద్ధాంత ప్రకారంగా మేమే అవసరమైతే పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అనేక ఉద్యమాల కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి ఈరోజు చేస్తూ దరఖాస్తుల స్వీకరణ తీసుకెళ్లి తహసీల్దార్ గారు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎంతో మంది అమరవీరుల త్యాగాలతో ఏర్పడ్డ స్టీల్ ప్లాంట్ ని పరిపూర్ణంగా అభివృద్ధి చేయగల సమర్థుడినై సీఎండీగా నియమించాలని విరసం ప్రతినిధులు డిమాండ్ చేశారు. నేడు రామా టాకీస్ అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విరసం ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ బోసి వెంకట్రావు మాట్లాడుతూ కేంద్రం ఇచ్చిన ప్యాకేజీని సమర్థంగా వినియోగించి పరిశ్రమను పునరుజ్జింపజేయగల తెలుగు వ్యక్తిని నియమించేలా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని కోరారు. అందుకు ముఖ్యమంత్రి చొరవ తీసుకుని కేంద్రాన్ని ఒప్పించాలన్నారు. స్టీల్ ప్లాంట్కు కేంద్రం ప్రకటించిన ప్యాకేజీలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్ర కీలకమని, ప్యాకేజీ ద్వారా ప్లాంట్ను కాపాడాలన్న చిత్తశుద్ధి కూటమి నేతలకు ఉండాలన్నారు. ప్యాకేజీ సొమ్మును బాధ్యత లేని అధికారుల చేతిలో పోస్తే లక్ష్యం నెరవేరదన్నారు. ఇప్పుడున్న సీఎండీ ఇతర ఉత్తరాది రాష్ట్రాల డైరెక్టర్లకు విశాఖ ఉక్కు పోరాటాల త్యాగాలు తెలియవన్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో పరిశ్రమను తిరిగి నిలబెట్టడానికి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదం, ప్రాణత్యాగం అర్థం తెలిసిన తెలుగు అధికారులు కావాలన్నారు. ఈ ప్లాంట్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ప్రాణత్యాగ పోరాట చరిత్ర తెలిసినటువంటి, పరిశ్రమ మనసు తెలిసినటువంటి తెలుగు అధికారి సీఎండీగా ఉంటే మాత్రమే ఈ పరిశ్రమ నిలదొక్కుకోగలదు.
లేకపోతే ఇప్పుడున్నటువంటి సీఎండీ గారు ఉద్యోగం చేస్తారు, జీతం తీసుకుంటారు తప్ప ఈ ప్లాంట్ పునరుజ్జీవానికి ఆయనలో ఏ కోశానా అంకిత భావం ఉండదు, లేదు అని చెప్పి మేము ప్రకటిస్తూ ఉన్నాం. ఇక రెండవది, సీఎండీతో పాటుగా ఇవాళ ప్లాంట్లో ఒక కీలకమైన విభాగానికి డైరెక్టర్ లేరు. అది డైరెక్టర్ ఆపరేషన్ లేరు. ఇవాళ డైరెక్టర్ ఫైనాన్స్ 4 నెలల్లో రిటైర్ కాబోతూ ఉన్నారు. మేము అడిగేది డైరెక్టర్ ఆపరేషను, డైరెక్టర్ ఫైనాన్స్, డైరెక్టర్ కమర్షియల్ లాంటి ముఖ్యమైనటువంటి విభాగాల్లో వారిని కూడా ఈ రాష్ట్రానికి చెందినటువంటి టెక్నోక్రాట్స్నే ఫైనాన్సర్ని డైరెక్టర్గా నియమించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ నియామకం జరగాలంటే కేంద్ర ప్రభుత్వం అంత ఆషామాషిగా చేయదు. ఏ ప్యాకేజ్ అయితే తేటానికి ప్రయత్నించినటువంటి ముఖ్యమంత్రి గారు ఉన్నారో ఆ ప్యాకేజీ సద్వినియోగం కావాలంటే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా తెలుగు సీఎండీ, తెలుగు డైరెక్ట్ నియామకానికి చంద్రబాబు నాయుడు గారు చొరవ చూపాలి, మోడీ మీద ఒత్తిడి తేవాలి, ఇక్కడ సమర్థమైనటువంటి యాజమాన్యాన్ని కూర్చోబెట్టి ఈ 11,000 కోట్ల రూపాయలకు తోడు మరొక 10,000 కోట్ల రూపాయలు జమ చేసి ఈ పరిశ్రమని నిలబెట్టాలి. అంతేకాదు ఇవాళ ఇచ్చినటువంటి ప్యాకేజీలో చాలా షరతులు ఉన్నాయి. ముందు ఆల్రెడీ 6,000 కోట్ల రూపాయలు విడుదల చేస్తే అవన్నీ బకాయిదారులు, బ్యాంకులు తీసేసుకున్నారు. ఇవాళ రా మెటీరియల్ కొనడానికి రూపాయి లేదు, జీతాలకు రూపాయి లేదు. మంత్రి గారు చాలా గంభీరంగా ప్రకటించారు, దీంట్లో మీ జీతాలు వస్తాయని ఆశించొద్దని. మేము అడుగుతూ ఉన్నాం, ఇంట్లో వంట ఉండాలంటే బియ్యం ఉండాలి, గృహిణి ఆరోగ్యవంతంగా ఉండాలి. వంట వండే గృహిణికి తిండి లేకుండా అప్పు తీసుకొచ్చి వండాలంటే ఆమెకు సాధ్యం కాదు. ఎంత సమర్థమైన యాజమాన్యాన్ని పెట్టినా ఈ ప్యాకేజీ నుండి ముడి సరుకు కొనుగోలుకి, కార్మికుల జీతాల చెల్లింపుకి కూడా అనుమతి ముఖ్యమంత్రి గారే కోరాలి. ఇక వీరి చేతిలో ఇంకా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు చేయాల్సినవి కేంద్రం మీద ఒత్తిడితో పాటుగా మన రాష్ట్రం నుంచి ఆయన కూడా రాయితీలు ఇవ్వాలి. మన రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమకి నీరు, విద్యుత్తు సరఫరా చేస్తుంది. గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విపరీతమైన విద్యుత్ ఛార్జీలు పెంచి 2 రూపాయలు ఉన్న యూనిట్ని 8 రూపాయలు పెంచారు. ఆ విద్యుత్ ఛార్జీలు, నీటి ఛార్జీలు రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. విజయనగరం జిల్లా రాజాంలోని ప్రభుత్వ కళాశాల మెయిన్ గేట్లను ఆక్రమించి వ్యాపారాలు కొనసాగిస్తున్న వారిపై పోలీస్ సిబ్బంది స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. కళాశాల మైదానంలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని, వీటి వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు కుళ్ళిన కూరగాయల మురుగుతో అనారోగ్యం పాలవుతున్నట్లు కళాశాల విద్యార్థులంతా మున్సిపల్, పోలీస్ కార్యాలయాలకు వినతులు చేయడంతో మున్సిపల్ కమిషనర్, పట్టణ సిఐ అశోక్ కుమార్ నేతృత్వంలో రోడ్డుపై వ్యాపారం చేస్తున్న వర్తకులను ఖాళీ చేయించి పాత బస్టాండ్ ఆవరణలో వారి వ్యాపారాలకు స్థలం కేటాయించినట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. ఇకపై రాకపోకలకు అంతరాయం లేకుండా ఉండాలని సూచించారు. రోడ్డును ఆక్రమించి వ్యాపారాలు చేసే వారిపై నిరంతరం నిఘా ఉంటుందని సిఐ అశోక్ కుమార్ తెలిపారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలిగిస్తే కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. యూనియన్స్ కూడా లోపలికి వచ్చి వెళ్తున్నారు. మాకు కూడా హెల్త్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి ఇవి క్లియర్ చేయడం వల్ల మాకు చాలా హ్యాపీనెస్గా ఉంది. ఇక్కడ ఈ హై స్కూల్, గవర్నమెంట్ హై స్కూల్, గవర్నమెంట్ కాలేజ్ కాంపౌండ్ బయట కాంపౌండ్ వాళ్ళు పక్కనే కొంతమంది కూరగాయల షాపులు పెట్టడం జరిగింది. అది ఒక 3-4 ఇయర్స్ నుంచి పెట్టడం జరిగింది. అయితే దీనివల్ల రోడ్డు ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది. అలాగే పబ్లిక్ కూడా చాలామంది రిప్రజెంట్ చేయడం జరిగింది, కంప్లైంట్స్ కూడా పెట్టారు. ఈ రోడ్డు చాలా నేరో అయిపోయింది, దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం అనేది కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే గవర్నమెంట్ హై స్కూల్, కాలేజ్ పిల్లలు కూడా మీటింగ్కి వచ్చినప్పుడు ఇక్కడ మేము చాలా సఫర్ అవుతున్నాం. ఈ గేట్ మూసేసి ఇక్కడే తోపుడు బళ్ళు,
కూరగాయల మార్కెట్లు పెట్టారు. దీనివల్ల మేము చాలా సఫర్ అవుతున్నాం. టైంకి స్కూల్కి వెళ్ళలేకపోతున్నాం. అలాగే ఇక్కడ పనిచేసిన వాళ్ళందరూ వచ్చి అక్కడ యూనివర్స్కి వెళ్ళడం ఇబ్బందిగా ఉంది అనేసి చాలామంది లేడీసు అలాగే స్కూల్ హెడ్ మాస్టర్ గారు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా మన మున్సిపల్ కమిషనర్ గారు మేము ఇవన్నీ కూడా క్లియర్ చేయడానికి ఈరోజు నిర్ణయించుకుని ఇవన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ గారు, మన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారు వచ్చారు, శానిటరీ ఇన్స్పెక్టర్ గారు వచ్చారు. అందరం కలిసి ఇది క్లియర్ చేసి ముఖ్య ఉద్దేశం ఇక్కడ రోడ్డు క్లియర్గా ఉండాలా, పబ్లిక్కి ఇన్కన్వీనియన్స్ ఉండకూడదు అనే ఉద్దేశమే. అలాగే ఇక్కడ ఏదైతే కూరగాయలు ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఆల్టర్నేటివ్ కూడా కమిషనర్ గారు చెప్పారు. ఓల్డ్ బస్ స్టాండ్లో వాళ్ళకి ఆ ప్లేస్ ఉంది. విశాఖ జిల్లా గాజువాక వాంపే కాలనీ గరుడాద్రి కొండపై వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈరోజు రథసప్తమి సందర్భంగా వెంకటేశ్వర స్వామిని సూర్యనారాయణమూర్తి అవతారంలో అలంకరించి ప్రత్యేక పూజలు ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ దొడ్డి రమణ నేతృత్వంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. 11 రకాల పిండి వంటలతో స్వామివారికి నైవేద్యం సమర్పించారు. అనంతరం 5,000 మందికి భక్తులకు అన్నప్రసాదం వితరణ చేశారు. అనంతరం లాభాల దుర్గప్రసాద్ బృందంచే అన్నమయ్య కీర్తనలు ఆలపించారు. శ్రీ శ్రీనివాస సంకీర్తన కోలాట మండలి చెల్లా మంజుల ఆధ్వర్యంలో కోలాటం నిర్వహించారు. గాజువాక నియోజకవర్గంలో ఒక ప్రసిద్ధమైన పిలిస్తే కోరిక తీరు స్వామిగా ఆలయం వెంకటేశ్వర ఆలయం వైకుంఠ వెంకటేశ్వర ఆలయంలో గాజువాక బీచ్ రోడ్ బాణంపేట వాంబే కాలనీలో వచ్చిన వైకుంఠ వెంకటేశ్వర ఆలయంలో ఈరోజు రథసప్తమి సందర్భంగా శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి వెలిసిన వెంకటేశ్వరస్వామి ఈరోజు సూర్య భగవాన్ రూపంలో స్వామివారి ప్రజలందరికీ దర్శనం ఇచ్చారు. ఈ దర్శనార్థ నిమిత్తం కూడా వేలాది మంది భక్తులు కూడా గాజువాక నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇచ్చేసి ఊహించిన విధంగా భక్తులు రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కూడా ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆధ్వర్యంలో కార్యక్రమాల సేవకులు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు చాలా రంగరంగ ఊహించిన విధంగా భక్తులు తండోపతండగా రావడం జరిగింది. భక్తులు కూడా అన్ని సౌకర్యాలు అన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ సేవకులు ఇక్కడ వచ్చేసిన పెద్దలందరూ కూడా వారి సహాయ సహకారంతో నిర్వహించడం జరిగింది. అలాగే మాతో పాటు నడిపిస్తున్నటువంటి సోదరి పులిసి రామకృష్ణ గారు, తిప్పల స్వాతి గారు, అలాగే ఆలయ కమిటీ సేవకులు ప్రత్యేక అభినందనలు. అలాగే ఈ రోజు ప్రత్యేకంగా గాజువాక బీచ్ రోడ్ సప్తమి గౌరీ సేవా సంఘం మహిళా కమిటీ వారు ప్రత్యేకంగా వాళ్ళు వెరైటీగా బోర్డుల కార్యక్రమం ఏర్పాటు చేసి వాళ్ళు దగ్గర ఉండి నిర్వహించారు. గోదాముల నిర్మాణంతో పరిసర గ్రామాలకు వర్షాల సమయంలో ముంపు వాటిల్లే ప్రమాదం ఉందంటూ గాజువాక సమీప 68వ వార్డు మింది అక్కిరెడ్డిపాలెం పంచవటి టౌన్షిప్ ప్రాంతాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతాలకు ఆనుకుని భారీ గోదాముల నిర్మాణం జరగడమే కాకుండా వరద నీరు పోయే ప్రధాన కాలువలను మూసివేయడంపై మండిపడ్డారు. ఈ మేరకు వైసీపీ నేత గుడివాడ లతీష్, కూటమి నాయకులు పార్టీలకు అతీతంగా నేతలందరినీ సమాయత్తం చేసి గోదాముల పరిసరాలను సంబంధిత అధికారులకు చూపించారు. గతంలో జింక్ పరిశ్రమ వల్ల అనేక ఇబ్బందులు పడ్డామని, తీరా కంపెనీ మూసాక అంతా ఊపిరి పీల్చుకున్న సమయంలో ఇప్పుడు ఇక్కడ గ్రీన్ పెట్రోలియం, కోక్ నిల్వలు ఉంచేందుకు భారీ గోదాములు నిర్మించారని, దీనిపై పోరాటం సాగిస్తామని చెప్పారు. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా గోదాములకు ఎలా అనుమతి ఇస్తారని ప్రశ్నించారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం కాలువలు ఉండాలని సూచించారు. గత 40 సంవత్సరాలుగా మా అక్కిరెడ్డిపాలెం కానివ్వండి, మింది గ్రామం కానివ్వండి పొల్యూషన్తో చాలా ఇబ్బందులు పడి, జింక్ వల్ల కానీ ఇటు డైరీ వల్ల కానీ చాలా పొల్యూషన్ ఇబ్బందులు పడి చాలా అనారోగ్య కారణంగా చాలామంది చనిపోవడం జరిగింది. జింక్ ఏదో విధంగా అది మూసేయడం తర్వాత గ్రౌండ్ వాటర్ పాడైపోయింది. డైరీ వల్ల ఇక్కడ గ్రౌండ్ వాటర్ పాడైపోయింది. ఇవన్నీ తగ్గుతున్నాయరా అనుకునే టైంలో మళ్ళీ ఇప్పుడు పోర్ట్ ఈ స్థలంలో ఈ శాన్వీరా కానివ్వండి, అక్కడ బ్రయన్ లారా కానివ్వండి, ఇక్కడ ఒక కంపెనీకి ఈ పెట్రోలియం కోక్ అనే విష పదార్థం స్టోరేజ్ చేయడానికి పర్మిషన్ ఇవ్వడం అనేది చాలా దారుణమైన విషయం. దీనివల్ల వీళ్ళు ఇవ్వడంతో పాటు మా గ్రామాల నుంచి వెళ్ళి డ్రైన్ను కూడా మూసివేసి దాని మీద గొడవన్స్ పర్మిషన్ ఇవ్వడం అనేది చాలా దారుణమైన విషయం. ఫ్యూచర్లో కూడా ఇలాంటివి మేము జరగకుండా అడ్డుకుంటామని తెలియజేసుకుంటున్నాం. రావడంలో కూడా ఈ గొడౌన్స్ ఇవ్వడంలో కూడా ఎలాంటి పర్మిషన్ అంటే గ్రామాన్ని అభిప్రాయం అడగడం కానివ్వండి అలాంటివి ఏమీ చేయకుండా ఇలాంటి డైరెక్ట్గా పర్మిషన్ ఇచ్చి
ఈ ప్రజల్ని ఇబ్బంది పెట్టి కార్యక్రమాలు పూర్తి చేస్తుంది కాబట్టి మేము దీన్ని అడ్డుకునే కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది. గ్రామస్తులకి వ్యతిరేకంగా ఇక్కడ నిర్మాణం చేసేసి గ్రామస్తుల లైఫ్తో అంటే జీవితాలతో ఆడుకునే విధంగా ఇక్కడ డ్రైన్ అండర్ గ్రౌండ్ డ్రైన్ కూడా అది పూర్తిగా విష పదార్థాలతో వ్యర్థమైపోయిన దాంతో కప్పేస్తున్నారు. కాబట్టి ఈరోజు గ్రామం అడ్డుకుంటే ఎలా ఉంటుందంటే ఒక పరిశ్రమ కూడా రాకుండా ఉండేటట్టుగా అడ్డుకోగలం. కాకపోతే వాళ్ళతో ఈరోజు మాట్లాడడానికి కారణం ఏంటంటే మా గ్రామం యొక్క అభిప్రాయం సేకరించలేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచింది గత వైసీపీ సర్కారే. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే గణబాబు ధ్వజం. భక్తులతో కిటకిటలాడిన సూర్య భగవానుని ఆలయాలు. రథ సప్తమి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు అందుకున్న ఆదిత్యుడు. గాజువాకలో పుంజుకుంటున్న గోదాములో ఉద్యమం. జన సమూహాల నడుమ నిర్మిస్తున్న భారీ గోదాములపై వ్యతిరేకత చూపుతున్న స్థానికులు. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.